జై భీమ్ ఇది ఒక సినిమా కాదు, మనుషుల మధ్య వ్యత్యాసాలను కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఒక అద్భుతమైన తెర రూపం. మన దేశంలో కులాల పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగ్రకులం వాడికి ఏ కులం వాడైనా సరే చులకన, ఇక కింది కులాల వారికి హీన కులాల వారంటే అసహ్యం. మన దేశంలో మనుషులను ఒక లెక్క ప్రకారం విభజించారు. చివరకు తక్కువ కులం వాడిని హీనంగా, కనీసం మనిషి మాదిరిగా కూడా చూడలేదనేది నిజం. నేటికి మాలవాడలు మాదిగవాడలు ఉన్నాయి. ఇక గిరిజన ఇరుకుల డక్కలి వారిని నేటికి ఇళ్లలోకి రానివ్వరు. చదువుకున్నా సరే మనుషుల మధ్య సమానత్వం అనే ఆలోచనే రావడం లేదు. ఇంకా కులాల రుచిలో పిచ్చి కుక్కల మాదిరిగా వేలాడుతూ ఉన్నారు. కులం లెక్కన పదవులను అగ్రకులం వాడు పంచడం నేటికి మనకు కనిపిస్తోంది. మన వ్యవస్థను వందల ఏళ్ల నుంచి పక్కాగా కులం పేరుతో చేస్తున్న పని ఆధారంగా విభజించి నాశనం చేశారు. తమ కులం వాడే గొప్ప నాయకుడని ఒకడు, తమ కులం వాడే గొప్ప హీరో అని మరొకడు జుట్లు పీక్కుంటున్నారు. మన వాళ్ళు నాసాకు వెళ్లినా అంతరిక్షానికి వెళ్లినా సరే కులం కార్డు వాడేస్తారు. అంత నీచులు. మరి అంతెందుకు అమెరికా వెళ్లినా ఈ కులగజ్జి వదలడం లేదు. అంటే మనకు చదువు అనేది కేవలం డబ్బు సంపాదనకే, సంస్కారానికి కాదని తేలిపోయింది. వీళ్ళందరి కళ్ళు తెరిపించే సినిమానే ఈ జై భీమ్. జై భీమ్ అంటే వెలుగు, జై భీమ్ అంటే మానవత్వంతో చూపించే ప్రేమ, జై భీమ్ అంటే చీకటి నుంచి వెలుగులోకి రావటం, జై భీమ్ అంటే కోట్లాది ప్రజల కన్నీటి బొట్టని మరాఠీ మహాకవి విలాస్ పిడిలరే అన్నారు. కానీ నేడు కులాల రాజకీయాలు, మతాల కొట్లాట్లలో అంబేద్కర్ వెనక్కి వెళ్లిపోయారు. కులం మతం అని కొట్టుకున్న నాళ్లు మనం వెనుకబడినట్లేనన్నారు అంబేద్కర్. అలా కాదు, మనం మనుషులుగా బ్రతుకుదామని మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రు మనకు చెప్పారు. వెనుకబడిన వారి కోసం జీవితాన్ని త్యాగం చేసిన చంద్రు జీవిత కథే జై భీమ్ సినిమా. ఇప్పుడు ఎక్కడ చూసినా జై భీమ్ సినిమా గురించే చర్చ. దీనిని సినిమా లాగా చూడకుండా కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే వెలుగు వైపు మన సమాజాన్ని తీసుకెళ్లొచ్చు. అసలు ఇంతకీ ఈ చంద్రు ఎవరో తెలుసుకుందాం. జై భీమ్ సినిమా జస్టిస్ చంద్రు జీవితంలోని ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. చంద్రు తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన యువకుడు. చిన్నప్పటి నుంచి సమాజంలోని అన్యాయాలను ఎదుర్కోవాలని తపించేవారు ఆయన. ఆ భావాలే ఆయన్ను కమ్యూనిస్ట్ పార్టీలో చేరేలా చేశాయి. ఇంటర్మీడియట్ నుంచే పేదల కోసం రోడ్లెక్కి పోరాడారు. ఆ తర్వాత ఎక్కడ ఏ కంపెనీలో కార్మికులకు అన్యాయం జరిగినా ముందుండి నిలబడేవారు. పోలీసులతో కూడా ఆయన ఎన్నోసార్లు దెబ్బలు తిన్నారు. కానీ భయపడలేదు. మరి ముఖ్యంగా కులం పేరుతో ఎవరినైనా సరే హీనంగా చూసినా, అన్యాయం చేసినా ఆయన సహించేవారే కాదు. ముందు మనం మనుషులం, మానవత్వమే మన కులం కావాలి. మనకు మనంగా తెచ్చిపెట్టుకున్న కులం నీ సొంతం కాదు, నా సొంతం కూడా కాదు. మనుషులుగా బ్రతుకుదామని ఆయన జీవితాంతం పేదలు, అణగారిన వర్గాలు, మహిళల కోసం జీవితాన్ని త్యాగం చేశారు చంద్రు. యువతగా ఉన్నప్పుడు చంద్రు దూకుడుగా ఉండేవారు. ధర్నాలు చేస్తూ నిత్యం తిండి తిప్పలు లేకుండా పోరాటంలో పాల్గొనేవారు ఆయన. అయితే ఇంటర్ పూర్తయిన తర్వాత చెన్నైలోని డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన సమయంలో ఆయన కమ్యూనిజం భావాలు, పోలీసుల కేసుల కారణంగా హాస్టల్లోకి ప్రవేశం కల్పించలేదు. దీంతో ఆయన 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన హక్కును తాను కాపాడుకున్నారు. చంద్రు సిద్ధాంతం ఒకటే, హింసకు దిగకూడదు. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పోరాడి సాధించుకోవాలి అంటారాయన. అంతెందుకు, చంద్రు ప్రశ్నించే తత్వాన్ని తట్టుకోలేక ఆయన్ను లయోలా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో క్రిస్టియన్ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లా చదివిన సమయంలో పేదలకు సాయపడేందుకు తన జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నారు. అదే సమయంలో పేదల కోసం, మానవ హక్కుల కోసం ఆదివాసీలు, గిరిజనులు, తక్కువ కులానికి చెందిన వారికి సాయం చేసే రోన్ రెడ్డి అనే సంస్థలో పనిచేశారు. దాదాపు 8 ఏళ్లు ఆయన ప్రాక్టీస్ చేసిన తర్వాత తనకు అనుభవం వచ్చింది. హైకోర్టు లాయర్ గా ఎదిగిన తర్వాత కూడా ఆందోళనలు విరమించలేదు. తమ హక్కులను కలరాస్తే కోర్టు ఆవరణలోనే లాయర్లతో ధర్నాలు చేసేవారు. ఇది తెలిసి జడ్జిలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. కాకపోతే ఆందోళన కారణంగా కోర్టు కోసం డబ్బులు, సమయాన్ని ఖర్చు చేసిన వారికి మాత్రం ఆటంకం కల్పించేవారు కాదు చంద్రు. సరిగ్గా ఆయన హైకోర్టు లాయర్ గా మారిన సమయంలోనే ఓ ఘటన ఆయన జీవితాన్నే కాదు, పోలీసు వ్యవస్థలోని క్రమశిక్షణ రాహిత్యాన్ని కూడా ప్రశ్నించింది. కడలూరు జిల్లా కమ్మాపురం దగ్గరలోని కొండ ప్రాంతంలో ఇరులర్ గిరిజనులు ఉండేవారు. ఇరుకుల జాతికి చెందిన వీరికి ఊళ్ళోకి అనుమతి ఉండేది కాదు. ఎవరైనా పిలిస్తేనే వెళ్లాలి. వీరిని దొంగలుగా అనుమానించేవారు. ఏ కేసులోనైనా నిందితులు దొరకకపోతే వీరిలో ఎవరినో ఒకరిని ఇరికించి జైలుకు పంపేవారు. పోలీసులు అంత నీచంగా వ్యవహరించేవారు. అయితే ఓ పామును పట్టేందుకు ఇరులర్ కులానికి చెందిన రాజకన్నును దొర కింద పనిచేసే జీతగాడు పిలుచుకుని వస్తాడు. ఇంట్లో దూరిన పామును పట్టి దానిని అడవిలో వదిలేస్తాడు ఇరులర్ కులానికి చెందిన రాజకన్ను. అదే రోజు సదరు దొర ఊరెళ్తాడు. వారు ఊరు నుంచి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి డబ్బు, నగలు అన్ని దోచుకుని వెళతారు. తమ ఇంట్లో డబ్బులు ఉన్నాయని పాములు పట్టే రాజకన్నుకు తెలుసు. వాడే దొంగతనం చేసి ఉంటాడని దొర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకన్నును అతని దగ్గర బంధువులిద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఎందుకంటే వారి జాతినందరినీ దొంగలుగా భావించేవారు పోలీసులు. ఒకరిద్దరు చేసే తప్పులకు ఇరు
ఇరువర్లంతా కూడా దొంగలే అనే భావన ఉండేది. దొంగతనం చేయకున్నా సరే వాళ్లే ఎత్తుకెళ్లారని రాజకన్నుతో పాటు మరో ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురి చేశారు. తక్కువ కులం వాడు కావడమే కాదు, ఇరులర్ కులం వాళ్లంతా దొంగలే అనే భావన అప్పట్లో పోలీసులకు ఉండేది. కాస్త ఎక్కువ కులం వారు కూడా వారిని దొంగలే అనుకునేవారు. దగ్గరకు రానివ్వకుండా దూరం నిలబెట్టి మాట్లాడేవారు. రాజకన్ను అతని ఇద్దరి బంధువులు తాము దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ఇక దొర ఏకంగా కడలూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో సదరు ఎస్పీ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చీవాట్లు పెట్టాడు. దీంతో మరింత రెచ్చిపోయి రాజకన్నుతో పాటు మరో ఇద్దరిని చిత్రహింసలకు గురి చేశారు పోలీసులు. అంతేకాదు రాజకన్ను సోదరి వరసయ్య మహిళను కూడా స్టేషన్ లోనే చిత్రహింసలు పెట్టడమే కాదు బట్టలు తీయించి మరీ కొట్టారు. రాజకన్ను భార్య పార్వతి తన భర్తకు ఏ పాపం తెలియదని పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ఆ ముగ్గురికి భోజనం వండుకుని స్టేషన్ కు వెళ్లేది పార్వతి. మూడో రోజు ఆమె వెళ్లేసరికి ముగ్గురు పారిపోయారని, ఎక్కడున్నారో చెప్పాలని నిండు గర్భిణి అయిన పార్వతిని కూడా బెదిరిస్తారు పోలీసులు. దొర ఇంట్లో దొంగతనం చేసిన రాజకన్ను మరో ఇద్దరు స్టేషన్ నుంచి పారిపోయారని పోలీసులు మీడియాకు చెప్పారు. ఈ విషయం మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. గిరిజనులకు మద్దతుగా సిపిఎం పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేసి అమాయకులను కొట్టి చంపారని, ఇప్పుడు పారిపోయారని చెబుతున్నారని ఆందోళనలు చేశారు. అయినా సరే వారి మాటని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో పార్వతికి తన భర్తను ఎలా కాపాడుకోవాలో తెలియలేదు. కొందరు చనిపోయారని చెబుతున్నారు, పోలీసులేమో పారిపోయాడని అంటున్నారని పార్వతి తల్లడిల్లిపోయింది. ఇక స్థానిక సిపిఎం లీడర్ చెన్నైలోని పార్టీ నాయకులను సంప్రదించగా పార్వతిని లాయర్ చంద్రుని కలవమని చెప్పారు. ఆయన మానవ హక్కుల కేసులను ఉచితంగా వాదిస్తారని చెప్పారు. ఇక ఆ తర్వాత పార్వతి కన్నీటి కథ విని చంద్రు రగిలిపోయారు. దాదాపు 2 నెలలు ఆ కేసు గురించి ఆయన సొంతంగా గ్రామం తిరిగి వివరాలు సేకరించారు. జర్నలిస్టులను స్థానిక సిపిఎం నాయకులను కలిసి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మొదట ఇది లాయర్ చంద్రు కేవలం పేరు కోసం వేసిన కేసని, కొట్టివేయాలని ప్రభుత్వ తరపు లాయర్లు వాదించారు. కానీ పోలీసులు చట్టాలను ఎలా ఉల్లంఘించారో చంద్రు హైకోర్టు ముందు విన్నవించారు. పైగా ఆ కేసు మద్రాసు హైకోర్టులోనే చరిత్రలోనే అత్యంత నిజాయితీపరులైన జడ్జి దగ్గరకు వెళ్లింది. దీంతో మానవతా కోణంలో విచారణకు స్వీకరించారు న్యాయమూర్తులు. అయితే రాజకన్ను లాకప్ డెత్ లో చనిపోతే గుర్తు తెలియకుండా తిరుచి జిల్లా సరిహద్దుల్లో వేశారు. ఇక ప్రమాదం కేసుగా పరిగణించి ఆ జిల్లా పోలీసులు దహనం చేసేశారు. ఆ తర్వాత రాజకన్ను చనిపోయాడని లాయర్లు పలు స్టేషన్లు హాస్పిటల్లో తిరిగితే కానీ పోలీసులు చెప్పలేదు. ఇక రాజకన్నుతో పాటు అరెస్ట్ అయిన ఇద్దరిని కూడా వేరువేరు కేసుల్లో ఎక్కడో దూరంగా ఉన్న జైల్లో శిక్ష పడేలా చేశారు పోలీసులు. దీంతో ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, అది కూడా ఐజీ ర్యాంకు అధికారి ఆధ్వర్యంలో కేసును విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది న్యాయస్థానం. మరోవైపు లాయర్ చంద్రు హైకోర్టులో ప్రభుత్వ లాయర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన తర్వాత లాకప్ డెత్ ను కవర్ చేసేందుకు తప్పు మీద తప్పు చేశారు. కేరళ వెళ్లి రాజకన్నును బెదిరించి ఫోన్ చేయించిన విషయంతో పాటు అన్ని పక్కా డేటాతో బయటపెట్టారు లాయర్ చంద్రు. మరోవైపు ఉద్యోగం పోతుందని విచారణకు భయపడి ఒక హెడ్ కానిస్టేబుల్ నిజాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఈ లోపు డీజీపీ చంద్రుని పిలిచి రాజకన్ను లాకప్ డెత్ కు పరిహారంగా 10 లక్షలు ఇస్తామని సూట్ కేసును అతని ముందు పెట్టాడు. తమ పోలీస్ వ్యవస్థ గౌరవం పోకుండా కాపాడాలని కోరారు. కానీ ఆయన ఆ సూట్ కేసును విసిరేసి, ఇది మీ పోలీస్ వ్యవస్థ చేసిన కోట్ల తప్పులకు మీకు కేసులో కోర్టు విధించబోయే శిక్ష, తప్పు చేసి డబ్బుతో చట్టం నుంచి తప్పించుకుంటామని మీలాంటి అధికారి కోరడం తప్పు, ఈ ఆలోచనలే మానుకోవాలి అని సూట్ కేసును విసిరేసి వచ్చారు ఆ చంద్రు. అయితే డీజీపీకి ఇలా పనికాలేదని చివరకు డీజీపీ తమ అధికారిని తప్పుడు నివేదిక ఇవ్వాలని కోరిన ఆ నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ పట్టించుకోలేదు. నేను చూసింది, నేను నమ్మింది, నాకు సాక్ష్యంగా కనిపించింది మాత్రమే పేపర్లో రాస్తాను, అంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ రాయను, తక్కువ కూడా రాయనని చెప్పారు. వాస్తవానికి మన దేశంలో సిన్సియర్ అధికారితో పెట్టుకోవాలంటేనే ఎవరికైనా భయం. ఇది ఒక్క ప్రభుత్వ అధికారికి మాత్రమే తెలుసు. కేవలం అధికారి మాత్రమే కాదు, సిన్సియర్ గా ఉండే ఎవరితోనైనా పెట్టుకోవాలంటే ప్రభుత్వ అధికారులకు భయమే. ఇక ప్రభుత్వ పరువు కోసం, పోలీస్ వ్యవస్థ పరువు కోసం పాకులాడి చంద్రు చేతిలో ఘోరంగా అవమానం పాలయ్యారు. రాజకన్నును లాకప్ డెత్ చేసి చట్టాలను ఉల్లంఘించి వేరే జిల్లా సరిహద్దుల్లో విసిరేసి వచ్చారని నివేదిక ఇచ్చారు. కేసును తారుమారు చేసేందుకు వాళ్లు చేసిన చట్ట ఉల్లంఘనలను ఆ అధికారి కోర్టు ముందుంచారు. ఇక ఇటు చంద్రు ఇచ్చిన ఆధారాలతో స్టేషన్ లోని ముగ్గురు పోలీసులకు 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అంతేకాదు సినతల్లికి నష్టపరిహారంగా 2,30,000 రూపాయలతో పాటు 2 సెంట్ల భూమిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు కారణంగా తమిళనాడు పోలీసుల పరువు మొత్తం పోయింది. అంతేకాదు కులం ఆధారంగా, జాతి ఆధారంగా ఊరికే తప్పుడు కేసులు నమోదు చేయబడిన వాటిపై
వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అన్ని కేసులపై స్టే విధిస్తూ సరైన ఆధారాలున్న వాటినే కేసులుగా తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఈ కేసు తర్వాత లాయర్ చంద్రు పేరు మారుమోగిపోయింది. ఆయన తలుచుకుంటే 5 స్టార్ లాయర్ గా కోట్లు సంపాదించేవారు. కానీ ఆయన జీవితం పేదల కోసమే అంకితం చేశారు. ఎవరైనా సరే నాకు అన్యాయం జరిగిందని, నా జీవితాన్ని డబ్బున్న వారు, పోలీసులు, వ్యవస్థలు నాశనం చేశాయని ఆధారాలతో సహా చంద్రు ముందు నిలబెడితే చాలు, రూపాయి తీసుకోకుండా కేసులు వాదించేవారు. ఇక ఆయన జూలై 31, 2006లో హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమించబడ్డారు. ఆ తర్వాత 2009లో శాశ్వత జడ్జిగా నియమించబడ్డారు జస్టిస్ చంద్రు. తాను జడ్జిగా ఉన్న సమయంలో కూడా 96,000 కేసులను పరిష్కరించి తీర్పులు చెప్పారు. ఏ న్యాయమూర్తి కూడా ఇన్ని కేసులను పరిష్కరించలేదు. జస్టిస్ చంద్రు ఉన్నారంటే రోజుకు 60 నుంచి 70 కేసులను పరిష్కరించేవారు. కోర్టు సమయాన్ని, ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వృధా చేసేవారు కాదు. ఇక హైకోర్టు జడ్జి అయిన తర్వాత ఎర్ర బొగ్గ కారు ఇస్తే ఆ బొగ్గను తీసేశారు ఆయన. నాకు కారు మాత్రం చాలు, అది కూడా ప్రజాసేవకే వాడుతానన్నారు. భద్రతను ఇచ్చినా తనకు అవసరం లేదన్నారు. ప్రజాసేవకుడికి రక్షణ ఎందుకు, తప్పు చేస్తేనే భయపడాలి అనేవారు. ఇక తాను పదవి విరమణ పొందిన తర్వాత ఆనవాయితీగా ఇచ్చే 5 స్టార్ విందును కూడా తిరస్కరించారు జస్టిస్ చంద్రు. ఇక జడ్జిగా కోర్టులోనే పదవి విరమణ చేసిన రోజే క్వార్టర్స్ ను ఖాళీ చేసి కోర్టు ముందు ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ కి వెళ్లారు. అక్కడి నుంచి రైలులో తన సొంత ఊరికి వెళ్లిపోయారు జస్టిస్ చంద్రు. తన జీవితాన్ని అత్యంత సామాన్యంగా బ్రతికి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. చంద్రు ఇచ్చిన ఎన్నో గొప్ప ల్యాండ్ మార్క్ తీర్పుల్లో 2 అత్యంత ముఖ్యమైనవి. చదువుకొని మంత్రాలు, పద్ధతులు తెలిసిన మహిళలు కూడా ఆలయాల్లో పూజారులుగా ఉండొచ్చని తీర్పునిచ్చారు. దీనిపై అర్చకులంతా ధర్నాలు చేసి కోర్టు మెట్లెక్కారు. మగవాళ్లు మాత్రమే పూజారులుగా ఉండాలని, ఇది ఆచారమని వాదించారు. అయితే మీరు పూజించేది ఎవరిని అని ఒక బ్రాహ్మణుడిని నిలదీశారు చంద్రు. దుర్గా మాత్రం అన్నాడు ఆ బ్రాహ్మణుడు. మహిళా దేవతను పూజించేందుకు మహిళ పనికిరాదా? ఏ శాస్త్రాల్లో, ఏ చట్టంలో రాసి ఉందో చెప్పాలని కేసును కొట్టేశారు. అంతేకాదు, కులం, మతం ప్రాతిపదికన శ్మశాన వాటికల్లో కూడా అంత్యక్రియలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని తీర్పునిచ్చారు. పుట్టాక మనుషులమే, చచ్చాక కూడా మనుషులమే. చనిపోయిన చోట 6 అడుగుల సమాధులకు కూడా కులం పేరు చెప్పి అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని సంచలన తీర్పునిచ్చారు ఆయన. మనుషులుగా బ్రతుకుదాం, ఈ కులాల కుంపట్లో వదిలేద్దాం, మనుషులుగా మానవత్వంతో, మంచితనంతో బ్రతుకుదామన్నారు జస్టిస్ చంద్రు. ఆయన రాసిన లిసన్ టు మై కేస్ పుస్తకంలోని ఒక ఘటనే ఈ జై భీమ్ సినిమా కథ. అంతేకాదు, ఈ సినిమా తీసిన సమయంలోనే హీరో సూర్య ఎలాంటి ప్రేమ సీన్లు, పాటలు, ఫైట్లు ఉండకూడదని దర్శకుడికి స్ట్రిక్ట్ గా చెప్పారు. దర్శకుడు జ్ఞానవేల్ సూర్య ఊహకు అందని విధంగా అద్భుతంగా తెరకెక్కించాడు. కులాల రొచ్చుల్లో మునిగే వారికి ఇదొక కనువిప్పు. జై భీమ్ ఇందులోని ప్రతి పాత్ర కట్టిపడేస్తుంది. ఇందులోని ఓ డైలాగ్ నేటి రాజకీయ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. దొంగలకంటూ ఒక జాతంటూ ఉంటుందా నటరాజ్? నీ జాతి నా జాతిలో అంతకు మించిన పెద్ద దొంగలున్నారంటూ చెప్పిన డైలాగ్ సత్యం. అవినీతి పరుడు ప్రతి ఒక్కడు దొంగే, దానికి కులం రంగు ఎందుకు పులవడం? జై భీమ్. మరి జై భీమ్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ జై భీమ్ అంటే వెలుగు, జై భీమ్ అంటే మానవత్వంతో చూపించే ప్రేమ, జై భీమ్ అంటే చీకటి నుంచి వెలుగులోకి రావడం, జై భీమ్ అంటే కోట్లాది ప్రజల కన్నీటి బొట్టు. అంతేకాని ఇది ఒక కులానికి సంబంధించినది ఏమాత్రం కాదు. మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.